సమస్యలు అందరికీ ఉంటాయి. సమస్యకి పరిష్కారం కూడా ఉంటుంది. అలా పరిష్కారం కోసం చేయని ప్రయత్నాలంటూ లేవు. చివరికి మాకు మిగిలిన సమయం ఈ ఒక్క రాత్రి మాత్రమే. అసలు కథ ఎక్కడ ఆగింది, ఎంతవరకు వెళ్ళింది? పదండి చెప్తా. సమస్యకు పరిష్కారం చూపుతారని పాస్టర్ని ఇంటికి పిలిపించాం. ఆయన మోసం చేశారు. తర్వాత పుస్తకాన్ని పాతిపెడితే సమస్య తీరిపోతుందని గురూజీ చెప్పినట్లు చేస్తే ఆ పుస్తకం మా దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చింది. ఇంకా మాకు ఎవరిపైన నమ్మకం లేక మాకు మేమే ధైర్యం తెచ్చుకొని పరిష్కారం ఆ పుస్తకంలోనే ఉందేమో అని చెప్పి మేము ఇదేనా బుక్ అన్నా? ఈ కథ ఆల్రెడీ తెలుసుగా, చెప్పు. అంటే కొంచెం వరకు నేను చదివాను రా, అక్కడి వరకు నేను చెప్తాను. సరే చెప్పు. నాగేలంక అనే ఒక గ్రామంలో ఒక కౌలు రైతు కుటుంబం ఉండేది. ఆ రైతు కూతురికి కొత్తగా పెళ్ళైంది. కొన్ని రోజుల తర్వాత తన భార్యను తీసుకుని పుట్టింటికి బయలుదేరతాడు. ఊరు చేరుకునేసరికి చాలా చీకటి పడింది. అలా ఒక దారి గుండా నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్ళాక తన భార్య వింతగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఏం చేయాలో తెలియని భర్త తన భార్య మీద గట్టిగా కేక వేస్తాడు. అప్పుడు తన భార్య మామూలు స్థితికి వస్తుంది. ఇద్దరు కలిసి ఇంటికి చేరుకుంటారు. ఆ మరుసటి రోజు ఉదయాన భర్త వెళ్ళి తన మావయ్యకి జరిగిందంతా చెప్తాడు. వాళ్ళ మావయ్య ఊర్లో ఉన్న సిద్ధాంతిని కలిసి జరిగిందంతా వివరిస్తాడు. సిద్ధాంత్ అంటే మామూలు సిద్ధాంత్ కాదు, ఎన్నో అపూర్వమైన శక్తులు ఉన్న సిద్ధాంత్. ఆ ఊర్లో ఉన్న ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా ఆయన పరిష్కారం చూపుతారు. అసలు సమస్య ఏంటో తెలుసుకుందామని స్వయంగా సిద్ధాంతే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి చూడగానే ఆ అమ్మాయి నేల మీద పడిపోయి ఉంటుంది. ఏమైందా అని సిద్ధాంతి తన దగ్గరికి వెళ్ళి చూస్తాడు. తన ఒంట్లో ఏదో దుష్టశక్తి ప్రవేశించిందని గ్రహించి కొన్ని పూజలు చేసి తన ఒంట్లో ఉన్న దుష్టశక్తిని తన శరీరం నుంచి విడిపించేస్తాడు. ఈ సమస్య తీరిపోయిందనుకుంటే ఊరిలోకి ఇంకో సమస్య వచ్చి పడింది. భార్య భర్త ఏ దారిలో అయితే నడుచుకుంటూ వచ్చారో అదే దారిలో ఊరు ప్రజలు నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఏవో వింత వింత శబ్దాలు వినిపించేవి. ఒకరోజు అదే దారి గుండా సోమయ్య అని ఊరిలో ఒక అతను నడుచుకుంటూ వస్తుండగా ఏవో విచిత్రమైన శబ్దాలు వినిపించి భయపడి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. ఇలా ఆ దారి గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరికి గజ్జల శబ్దాలు వినిపించేవి. అలాగే ఒక అమ్మాయి ఏడుస్తున్న శబ్దాలు కూడా వినిపించేవి. ఊర్లో ఇలా జరుగుతుందని ఆ ఊరి సిద్ధాంతి తెలుసుకుని ఆ దారి గుండా వెళ్ళిన వారికి ఎందుకు ఇలా వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయని తెలుసుకుందామని ఆ రోజు రాత్రి సిద్ధాంతి ఆ దారి గుండా వెళ్ళసాగాడు. సిద్ధాంతితో పాటు ఇద్దరు అఘోరాలను కూడా వెంట తీసుకుని వెళ్తాడు. ఆ దారిలో ఒక పాడుబడ్డ భవనం ఉంది. బహుశా ఆ శబ్దాలు ఈ భవనం నుంచే వస్తున్నాయేమో అని అనుమానపడి లోపలికి వెళ్తారు. పేజీలు అయిపోయినాయిరా, కథ ఏం కావలేదు. పేజీస్ అయిపోవడం ఏంట్రా? ఇప్పుడు ఎలా తెస్తుందిరా మనకు స్టోరీ? రే, ఇందాకేదో ఊరి పేరు చెప్పో చూడు. నాగేలంక అనుకుంటారా? జిల్లా ఏదో చూడరా. నాగేలంక కోయిలూరు మండలం, కృష్ణా జిల్లా. రే మామూలురా. ఇప్పుడు ఏం చేద్దామేంట్రా? ఊరి పేరు తెలిసింది, ఊర్లో సగం కథ తెలిసింది, మిగతా కథ తెలుసుకుందాం పదండి. తీసుకెళ్తాను.
రే సంకగాడు ఏట్రా? ఆడు వాళ్ళ మావే వచ్చారా, వాళ్ళ అమ్మమ్మ గారు బాగాలేదంట, అందుకే వెళ్ళిపోయాడు. అవునా, టికెట్ తీస్తాను ఆడికి కూడా. పర్లేదులే, మనం వెళ్దాం, ప్రస్తుతానికి లేట్ అయిపోయింది కదా. సరే పదండి. ఎంత దూరం నడిచినా రాదేంట్రా బాబు మీరు? వచ్చేసామే దగ్గరే, ఈ రోడ్ దాటి ముందుకెళ్తే సరిపోతుంది. సిటీ ఎవడో అన్నావు కదా, అడిగి ఫోన్ చేయి. చేస్తున్నా. హలో చిటి, ఎక్కడరా నువ్వు? గమ్ముని రా అక్కడికి, మేము దగ్గరలోనే ఉన్నాం, 5 minutes లో చేస్తాం. సరే. ఏమన్నాడు రా ఆమె వాడు? దగ్గరలోనే ఉన్నానంటరా, మనం వెళ్ళేటప్పటికి వచ్చేస్తాం. ఊరు తీసుకొచ్చావు, ఊరు చూడడానికి బాగుంది. పల్లెటూరు అమ్మాయిలు బాగుంటారని టాక్ కదరా, ఎలా ఉంటారు మీ ఊర్లో? బాగానే ఉంటారు కానీ ఏదంటే ఆడవాడ వచ్చిందనుకో నీకు ఉప్పునే. ఇదిగో మా చిట్టిగాడు. ఎరబా ఎలా ఉన్నారా, బాగున్నావా? బాగున్నాను రా. ఎవరు వీళ్ళంతా? మనోళ్ళేరా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సరే పద. ప్రయాణం ఎలా జరిగిందిరా? ఏమైనా తిన్నారా? ఇదేంట్రా హాయ్ చెప్తే పట్టించుకోలేదు, కాంపిటీస్ అడిగాడని చెప్పడంటే మన గురించి. ఏంట్రా ఇన్సడెంట్ గా ఊరొచ్చావు? పద ఊర్లోకి పద, చెప్తాను. చెప్పండి, ఏదో ఏందన్నారు ఊర్లో స్పాట్ అని చెప్తాను, చెప్పండి. అంతా ఈ గంటగడ వల్ల వచ్చిందిరా బాబు. అదేదో బుక్ దొరికింది, అది ఓపెన్ చేసి చదివాడు, అప్పటి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయినాయి. అది కాదు బ్రో, ఈ ఇద్దరు అదలో రాత్రి తాగడానికి వెళ్ళొస్తున్నప్పుడు ఎవడికో లిఫ్ట్ ఇచ్చాడంట. ఆడేమో సంచి మర్చిపోయాడు. ఆ సంచిలో ఏమో బుక్ ఉంది. ఆ బుక్ ఏంటని చెప్పి ఓపెన్ చేసి చూసాను. తీసుకెళ్ళి బాధ పెట్టాం, అది ఇది చేసాం, అయినా బుక్ మళ్ళీ మా దగ్గర తిరిగి వచ్చింది. ఆ బుక్లో మీ ఊరి పేరు ఉంది. ఏం జరిగిందని తెలుసుకోవడానికి మీ ఊరు వచ్చాం. ఇది బ్రో జరిగింది. అమ్మదినమ్మ ఎంత జరిగిందో నాకు తెలియకుండా మా ఊర్లో. ఈ కథ అయినా ఇప్పుడు కాదు బ్రో, అప్పుడు ఎప్పుడు మాకు మనం బుక్ చదివితే తెలిసింది. అయితే భూమి పుట్టినాడు పెద్ద ఆయన ఉన్నాడు రా, ఆయన దగ్గర తీసుకెళ్తాను మేము. మీకేమైనా క్లూ దొరకచ్చు. దీని గురించి ఆయనకి తెలుసు అంటావా? తెలిసే ఉంటుంది మరి, ఎప్పుడో పుట్టారు కదా. సరే ఇప్పుడు వెళ్దామా? సరే తీసుకెళ్తాను పదండి. సరే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెళ్దాం. సంకగడ్ ఇంతకీ కాల్ చేసి ఇక్కడికి వస్తున్నా అన్నాడు రా. తాతగారు నమస్కారం అండి. గుర్తుపెట్టారండి?
వెంకయ్య గారు మనవాడు. నన్ను గుర్తుపట్టారా? వీళ్ళు చాలా దూరం నుంచి వచ్చారండి. మన ఊర్లో జరిగిన కథ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మీకు ఏమైనా తెలిసి ఉంటుంది కదా, కొంచెం చెప్తారా? అది కాదు తాతగారు, మొన్న మాకు ఓ పుస్తకం దొరికింది. అది ఓపెన్ చేసి కొంచెం చదివాక మాకు చాలా సమస్యలు వచ్చి పడ్డాయి. పరిష్కారం కోసం చాలా ట్రై చేసాం, కానీ లాభం లేదు. మళ్ళీ మొన్న ఓపెన్ చేసి చదివితే అందులో సగం కథ మాత్రమే ఉంది. మిగతా కథ ఏంటో తెలుసుకుందామని మీ దగ్గరికి వచ్చాం. మీ సమస్య ఏంటో నాకు అర్థమైంది గనుక దీని గురించి మీకు చెప్పాల్సిందే. ఇది సుమారు 72 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. వింత వింత శబ్దాలు ఆ బంగ్లా నుంచి వస్తున్నాయేమో అని చెప్పి సిద్ధాంతి మరియు ఆ ఇద్దరు ఒకరాలు కలిసి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి చూస్తే అంతా చీకటి. ఏవో వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ బంగ్లాలోనే ఏదో దుష్టశక్తి ఉందని గ్రహించి ఎలా అయినా ఈ దుష్టశక్తిని అదుపు చేయాలనుకున్నారు. కుడివైపు ఉన్న మెట్ల దారి గుండా నడుచుకుంటూ పైకి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి శవం పడి ఉంటుంది. చనిపోయిన అమ్మాయి వల్ల ఈ సమస్యలు వస్తున్నాయని గ్రహించి తన దేహం చుట్టూ శుద్ర పూజలు చేయడం మొదలుపెట్టారు. ఆ పూజలో ఎంతో పవిత్రమైన జలమును మరియు ముగ్గును తీసుకొచ్చి పెట్టారు. ఆ పూజ ఇంకా మహాశక్తివంతంగా మారింది. తన శరీరం చుట్టూ ఆ మంత్రించిన ముగ్గుని జలుతున్నప్పుడు ఆ దుష్టశక్తి వాళ్ళని ఆపడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించింది, కానీ విఫలమైంది. వికారంగా అరుస్తూ వాళ్ళ మంత్ర జపం నుంచి దృష్టి మళ్లిద్దాం అనుకుంది, కానీ వాళ్ళు ఏమాత్రం వాళ్ళ దృష్టిని మళ్లించుకోకుండా మంత్రం జపిస్తూ ఉన్నారు. చివరికి ఆ పూజ విజయవంతమైంది. ఆ శరీరాన్ని పూర్తిగా కాల్చివేశారు. ఆ పూజలో పెట్టిన జలాన్ని ఊరికి 4 దిక్కులు అనగా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం దిక్కున కలశాల్లో పోసి పూడ్చిపెట్టారు. ఒక్కొక్క కలశం చాలా శక్తివంతమైనది. ఒక్క కలశంలో శక్తి నశించిన మిగతా 3 కలశాలు కూడా వాటి శక్తిని కోల్పోతాయి. అందుకని ముందుగానే జాగ్రత్త పడి పూజలో ఉన్న జలాన్ని మరియు ముగ్గుని పొద్దుపరిచి ఉంచారు. అక్కడితో మొత్తం పని ఇంకా పూర్తి అవ్వలేదు. ఎందుకు అనగా వాళ్ళు ఆ శరీరాన్ని కాల్చివేశాక అస్థికలను గంగలో కలపలేదు. ఆ రోజు మంచిది కాదు అని చెప్పి ఆ రోజు కలిపితే మరలా దాని శక్తి పుంజుకునే అవకాశం ఉందని అస్థికలను ఆ బంగ్లాలోనే ఉంచారు. దాని శక్తి 98% నశించిపోయింది కనుక ఆ దుష్టశక్తి మరలా బయటికి రాదు అనే నమ్మకంతో అలా చేశారు. ఇప్పటి వరకు ఊరిలో వాళ్ళు ఎవ్వరూ ఆ బంగ్లాలోకి వెళ్ళే ధైర్యం చెయ్యలేదు. అప్పటి నుండి ఇప్పటిదాకా ఊరిలో వాళ్ళకి ఎలాంటి సమస్య చోటు చేసుకోలేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే ఆ 4 కలశాల్లో ఉన్న శక్తి క్షీణించినట్లు ఉంది. ఇప్పుడు ఆ 4 కలశాలు బయటకు తీసి మంత్రించిన జలమును మరియు ముగ్గుని వాటి చుట్టూ జల్లితే అవి తిరిగి మళ్ళీ శక్తివంతం అవుతాయి. పోనీ ఈ పని మేము పూర్తి చేస్తాం తాతగారు. మీరా? అవును తాతగారు. ఊరు ప్రజలు ఈ పని చేయడానికి ముందుకు వస్తారో లేదో తెలియదు కనుక ఈ రోజు రాత్రికే ఆ పని మొదలు పెట్టండి. నేను మీకు చెప్పబోయే సూచనలు పాటిస్తూ వెళ్తే ఈ పని పూర్తవుతుంది. ఇది ఇప్పటి వరకు సాగిన మా ప్రయాణం. ఇంకా మా ముందు ఉన్నది ఒకే ఒక్క పరిష్కారం. ఈ రాత్రి ఆ తాతగారు చెప్పినట్లు చేయడం మాత్రం. గెలుస్తామనే నమ్మకంతో ఈ పని పూర్తి చేయడానికి మేము సిద్ధపడ్డాం. ఊరికి దక్షిణాన ఉన్న రాజుగారి పాత బంగ్లా దాటి చెట్ల పొదల నుంచి కొంత దూరం నడుచుకుంటూ వెళ్తే ఎడం వైపున నీకు పెద్ద వృక్షం కనబడుతుంది. ఆ వృక్షం మీద స్వస్తిక్ చిహ్నం చెక్కి ఉంటుంది. ఆ గుర్తు ఎదురుగా కొన్ని అడుగుల దూరంలో అక్కడ నేల కొంచెం భిన్నంగా ఉంటుంది. అక్కడ ఆ ప్రాంతంలో తవ్వితే నీకు ఆ కలశం దొరుకుతుంది. తూర్పు దిక్కున ఉన్న ఊరు పులిమేరు దగ్గర పంటబోది అవతల ఉన్న శ్మశానం దారి గుండా నడుచుకుంటూ వెళ్తే పెద్దిరాజు గారి పొలాల మధ్యలో రావి చెట్టు మరియు యాప చెట్టు కలిసి ఉంటాయి. ఆ దిమ్మ మధ్య ప్రాంతంలో ఆ కలశం దాగి ఉంటుంది. ఉత్తర మార్గాన దేవదారు వృక్షాలను దాటుకుని కొద్ది దూరం వెళ్ళిన తరువాత విషసర్పాలు నివసించే ప్రాంతాన త్రికోలాకారం లాంటి స్థానాల్లో 3 వేప చెట్లు ఉంటాయి. వాటికి మధ్య ప్రాంతంలో ఆ కలశం దాగి ఉంటుంది. ఊరికి పడమర దిక్కున ఉన్న జంతు దహనాల మార్గం గుండా తుమ్మ చెట్లన్నిటినీ దాటుకుని వెళ్ళిన తరువాత
టేకు చెట్టు మీద ఒక తాడి చెట్టు పడిపోయి ఉంటుంది. అదే నీ గుర్తు. ఆ తాత చెప్పిన చెట్టు ఇదే అనుకుంటా. రావి చెట్టు యాప చెట్టు కలిసి ఉన్నాయి. ఇదే. తాతగారు చెప్పినట్లుగానే త్రిపురాకార స్థానంలో 3 వేప చెట్లు ఉన్నాయి. బహుశా ఇదే ఆ ప్రాంతం అనుకుంటా. చెట్టుని చూస్తుంటేనే ప్యాంట్ తిరిగిపోతుంది. లోపలికి వెళ్ళి తాగలనో లేదో. సర్లే, ఇదంతా మన అతడి వల్లకి వచ్చింది. లోపలికి వెళ్ళి పని పూజ చేసుకుని బయటపడదాం. స్వస్తిక్ చిహ్నం కనిపించింది. అయితే ఇదే చెట్టు. ఇక్కడే అనుకుంటే మనం తవ్వాల్సింది. సర్లే, తవ్వ చూద్దాం. దొరుకుతుంది. ఆ టేకు చెట్టు కింద ఉన్న ఎర్రచేమల పుట్ట పక్కన తవ్వితే కలసం బయటపడుతుంది.
రే తాడి, రే కాపాడరా రే, ఇక్కడ ఏదో జరుగుతుందిరా, ఏం అర్థం కావట్లేదు రే. తాడి ప్లీజ్ రా, కాపాడరా రే, త్వరగా రారా. రే గంట, ఎక్కడరా? ఏమైందిరా? ఎక్కడున్నావు? ఒకసారి ఇడికి ఫోన్ చేద్దాం, ఏమైందో కనుక్కుందాం. రే గంట, ఏమైందిరా నీకు? సరేరా. చేస్తున్నాను రా, అయిపోవచ్చింది. సరేరా. ఏంటా సౌండ్? నేనమ్మ అనవసరంగా వస్తాను, మా ఊర్లో నడిపోవాల్సింది. హలో రే, నా పని ఇప్పుడే పూర్తయింది, టైం లేదు. మీరు కూడా మీ పని గమ్మున పూర్తి చేసి ఫాస్ట్గా వచ్చేయండి స్పాట్లో. చివరిగా మీరు చేయవలసిన పని ఏమిటంటే సరిగ్గా ఊరికి మధ్యలో ఏ దిక్కు నుంచి చూసినా ఒకే పరిమితిలో ఆ బంగ్లా ఉంటుంది. ఆ బంగ్లా లోపలికి వెళ్ళగానే చుట్టూ చీకటి కమ్మేసి ఉంటుంది. కుడి పక్కన ఉన్న మెట్ల గుండా నడుచుకుంటూ పైకి వెళ్తే
నేలకు తగలకుండా అటు పైనున్న గోడకి తగలకుండా తాడుకు కట్టి ఆ అస్థికలు గాలిలో వేలాడుతూ ఉంటాయి. అవి తీసుకొని వాటికి సరిగ్గా 11:58 దిగ్బంధన పూజ పూర్తి చేసి ఒక 4 సెకండ్లు ఆగితే ఆ ఆత్మకు మగతం వస్తుంది. ఆ తర్వాత నిజమైన అస్థికల స్థానంలో వేరే అస్థికలు పెట్టి సమయం 12 అవగానే ఆ అస్థికలను తీసుకుని బంగ్లా నుంచి బయటపడి వీలైనంత త్వరగా ఊరి నుంచి బయటికి వచ్చేయండి. రే అంత ఓకేనా? అందరూ పని పూర్తి చేశారా? చేస్తాం రా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలరా? హలో రే, ఎక్కడరా వస్తున్నారా? వస్తాను, గమ్మున రండి. డాడీ టైం ఎంత అయిందో చూడు. ఆచారం ప్రకారం ఊరు దాటిన తరువాత ధనుర్గమయ అనే చెరువు ఉంటుంది. ఆ చెరువులో అస్థికలు కలపడం ఊరి ప్రజల ఆచారం. అందులో ఈ అస్థికలు కలిపితే పని పూర్తయినట్లే.